ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో దేవుడు మనల్ని ఏ రీతిగా చూస్తూ ఉన్నాడు, దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాము అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినట్లయితే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన 2 విషయాలను తెలియచేస్తున్నాడు. మనము దేవుని దృష్టిలో ఏమై ఉన్నాము అనేటువంటి దానిని తెలియచేయటానికి 2 మాటలను ఆయన అలంకారప్రాయముగా వాడుతున్నాడు. ఒకటి మీరు దేవుని వ్యవసాయము, రెండవది మీరు దేవుని గృహము అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. పంట పండించేటటువంటి రైతు వ్యవసాయం చేయాలంటే భూమిని చేల్చాలి, భూమిని దున్నాలి. బీడు భూములుగా ఉన్నటువంటి దానిని దున్ని ఆ మట్టి అంతటిని కూడా మెత్తన చేసి దానికి నీరు పెట్టి తర్వాత నారు వేసినప్పుడు అక్కడ పుష్కలంగా పంట పండుతుంది. ఆ రీతిగానే దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనేటువంటి నాగలితో మన జీవితాన్ని దున్నుతూ ఉంటాడు. దుఃఖం, బాధ అనేటువంటివి మన జీవితాలను తెరలుగా పొరలుగా చీల్చుకుని వెళుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా మనల్ని సమృద్ధిగా పంట పండేటటువంటి స్థితికి తీసుకుని వెళ్ళటానికి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. రెండవదిగా అంటున్నాడు, మీరు దేవుని గృహం అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక భవనాన్ని ఒక వ్యక్తి నిర్మించాలనుకున్నప్పుడు ఆ భవన నిర్మాణంలో సుత్తి, రంపం, పదునైనటువంటి బ్లేడు లాంటివి ఎన్నింటినో ఒక బిల్డర్ అనేటువంటి వాడు వాడుతూ ఉంటాడు. అలాగనే దేవుని యొక్క గృహముగా మనల్ని కట్టేటటువంటి ప్రక్రియలో దేవుడు కూడా కష్టాలు, శ్రమలు అనేటువంటి సుత్తిని, రంపాన్ని ఉపయోగించి మన జీవితాలను సరిచేస్తూ అందమైనటువంటి భవనాలుగా మన జీవితాలను నిర్మిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనలను దేవునికి చెందినటువంటి గృహాలుగా వర్ణిస్తుంది. దేవుడు కూడా మనల్ని సుందరమైనటువంటి భవనాలుగా నిర్మించేటటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక తెలివైనటువంటి మాస్టర్ బిల్డర్గా సుందరవంతముగా నీ జీవితాన్ని తీర్చిదిద్దేవాడై ఉంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా బహుశా ఈ యొక్క సమయం, ఈ యొక్క కాలం దేవుడు వ్యవసాయం కొరకు నిన్ను దున్నుతున్నటువంటి కాలముగా నీకు అనిపించవచ్చు. లేదా ఒక సుందరవంతమైనటువంటి గృహాన్ని కడుతున్నటువంటి బిల్డర్ దానికి అవసరం లేనటువంటి వాటిని సుత్తితోనూ తొలగించినట్లుగా, పదునైనటువంటి బ్లేడ్లతో కట్ చేసినట్లుగా నీకు అనిపించవచ్చు. కానీ అవన్నీ కూడా నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించడానికి దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.